గట్టిగా వాటేసుకుని ముద్దెట్టుకోవాలనుకున్నాను రా. కానీ అట్ట చేస్తే నువ్వు ఆటలో పడి చదువు మానేస్తావని భయం వేసిందిరా. అందుకే అట్ట చేయలేదు. రాజ్యం మన కొడుకు ఎంత పెద్ద కప్పు గెలుచుకున్నావు. అందరూ వచ్చి టికెట్లు తీసుకోండి. ఏ పై ఆఫీసులో చెకింగ్ వస్తాడు, అందరూ అన్యాయంగా దొరికిపోతారు. తీసుకోండి అమ్మా, తీసుకోండి అమ్మా, టికెట్ తీసుకోండి. ఒరే అబ్బాయిలు, లోపల దిక్కుమాలినంత చోటు ఉంది, వచ్చి కూర్చోండి. లోపలంతా ముదిరిగానే కదయ్యా, కాస్త పిల్లగాలి తగిలే వరకు ఇలా వేలాడుతూ చల్లగానైనా పీల్చుకుంటాం. వీళ్ళ నోట్లో నోరు పెట్టాను చూడు, నన్ను అనుకోవాలి. లోపలంతా ఖాళీ పెట్టుకోండి. మమ్మల్ని వదిలేరా బాబు, చెప్పాలా? ఏంటి తెచ్చుకున్నావు? చేసుకున్నావా? అక్కడ పట్టుకోవాలని బాబా సిగ్గేస్తుంది. చాలా మంచి కూర్చోరా. హాయ్ డార్లింగ్, ఏంటి మంచి విషయాలు బాబా? చాలా స్మార్ట్ గా ఉన్నావు బాబా. నాకు అర టికెట్ ఇవ్వండి అంకుల్. ఇదిగా బాబా అన్నుడు టికెట్ తీసుకోలేదు. ఒరే బామర్తి, వచ్చి టికెట్ తీసుకోరా. సరే సరే, ఒక అర టికెట్ ఇవ్వు. నీ కర టికెట్ రా. అయితే వాడికి ఎందుకు ఇచ్చావు? వాడు నిక్కర్ వేసుకున్నాడు కాబట్టి వాడి కర టికెట్, నువ్వు ప్యాంట్ వేసుకున్నావు కాబట్టి ఫుల్ టికెట్ తీసుకోవాలి. ఏంట్రా టికెట్ తీసుకోమంటే ప్యాంట్ ఇస్తున్నావు? నాకు టికెటే అవసరం లేదు. నీ ఐడియా నాకు తెలిసిపోయింది కానీ బాబు, చూసి నేను తట్టుకోలేను. వెళ్ళబా, వెళ్ళి కూర్చో. నేను టికెటే అడిగాను, వెళ్ళు. ఆహా, టికెట్ ఎక్కడానికి మాత్రం బుర్ర నిండా ఐడియాలు ఉంటాయి. ఎక్కడెక్కడ అందరూ లోపల చూసుకోండి. చూసుకోకండి, జాగ్రత్త. ఈ ఇరుకులో నువ్వేంట్రా? వెళ్ళి ఎవరి దగ్గర కూర్చో. సరిగ్గా నుంచో. బస్ ఎక్కితే ఎలా నుంచోలో తెలీదా? ఏంటా చూపేంటి? గుద్దడానికి ఎక్కుతున్నావు బస్సు? ఇంట్లో చదువుకోవడానికి పంపించారా, గుద్దుకోవడానికి పంపించారా? అయ్యో చూసావటి ఇలా వెనకలే. అన్నదమ్ముళ్ళేరా నీకు? ఖాళీగా విశాలంగా ఉన్న బస్సులు వదిలేసి ఇలా ఇరుగ్గా ఉన్న బస్సులు ఎందుకు ఎక్కేది? ఇలాంటి అందమైన అనుభవాల గురించే కదరా. మరి ఇదేంటి పుత్తూరులో పోతు కొడుతున్నాడు? అదే ఛాన్స్ మనకు వస్తే ఎంజాయ్ ఏమయ్యా సీను, ఇలాంటి డైలాగు సినిమాల్లో ఆడవాళ్ళకి అంటారు, నువ్వన్నావేంటి? అమ్మాయి మాత్రమే చెప్పాలా? చేంజ్ కోసం మనం చెప్పకూడదా? చెప్పకూడదు. నువ్వు మాట్లాడుకో బావా. మాట్లాడతా. బావా సిస్టర్ జాగ్రత్త. ఏ సిస్టర్? ఎందుకే ఫీల్ అవుతావు? సీను సొమ్ము తెలిసిందేగా, ఊరుకో, ఫీల్ అవ్వకు. లక్ష్మి నిన్నే చూస్తుందిరా. కాలేజ్కి వచ్చింది దాన్ని చూడ్డానిక? సీను మళ్ళీ చూస్తుందిరా. చూడవే చూడవే, కోతులు వచ్చాయి. కలిస్తే పగులు. Silence. Good morning, boys and girls. Hi. Now, please sit down. Thank you. Welcome to our science program. ఈ రోజు మన ప్రోగ్రామ్ లో టాపిక్ బాటనీ. వృక్ష శాస్త్రం అంటే చెట్లకు సంబంధించిన శాస్త్రం అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే మనిషికి కావలసినవన్నీ చెట్ల నుండి లాభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం తినే బియ్యం కూడా చెట్ల నుండి లాభిస్తుంది. యాంకర్లు అవ్వాల్సిన వాళ్ళు టీచర్లు అవుతే ఇలాగే ఉంటుందా? సైలెన్స్. ఎందుకు నవ్వుతారు? ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ ఐటమ్ లీఫ్. లీఫ్ అంటే ఆకు. ఆకులో భాగాల గురించి తెలుసుకుందాం. ఆకు చాటు పిండి తడిసే ఒక మాకు పిల్ల తడిసే. రామ
కృష్ణ, నువ్వు పెన్సిల్కి ఎక్కువ పెన్నుకి తక్కువ, నీ పాటలన్నీ పాడమని నన్ను అడగవలనా అన్న ప్రోగ్రామ్ లో పెట్టుకుందాం. నేను ఆగిపోతున్నాను, మీరందరూ కీన్ గా అబ్జర్వ్ చేయండి. ఓకే? కిరణజన్య సంయోగ క్రియకు ఆకు ఒక ముఖ్య భాగం. పత్ర నిర్మాణ వ్యవస్థ కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. అందుచేత ఆకుని మొక్క యొక్క ఆహారం You naughty guys. Silence. ఈ లీఫ్ లో ఒకటి పత్ర దళము లామినా, అదిగో రెండు 2 పీస్ జాకెట్, పత్ర వృంతము, బ్యాక్ లో ఉంది బ్రాకెట్. పత్రపీఠము, లీఫ్ బేస్ గురి చూసి కొట్టావంటే నీకు చాక్లెట్ కొట్టు. ఎక్కువ కాంతిని గ్రహించడానికి వీలుగా ఆకు ఉపరి చచ్చినోడా బయటికి రారా చెప్తా. విస్తృతమైన తిన్నరా బాబు? ఏంటి కొట్రా? కొట్టు కొట్టు. పర్వాలేదురా బావా, ఈ గేమ్ గనక ఒలింపిక్స్ లో పెట్టారనుకో ఇండియా గోల్డ్ మెడల్ మనమే తెచ్చిపెడతాం. ఆడుకోవడానికి వచ్చారా? క్లాస్ చెప్తుంటే ఏంటి? ఇదేమైనా ఆషామాషి గేమ్ అనుకుంటున్నావా? అది బాస్కెట్ బాల్ అయితే జాకెట్ బాల్. ఆ హోల్ వేయడం కాదురా, ఈ హోల్ వేసి చూపించు. అవును, ఇంత పెద్ద గేమ్ మీరు ప్లేస్ అంత లేదు, మాటలు చెప్పడం కాదు, ఆ దమ్ము టేస్ట్ చూపించు. ఏంటి నేను పెద్ద బ్రహ్మ విద్య అంత సీన్ లేదు, లేకపోతే వేసేవాడేగా. అవును. ఏంటి వెయ్యాలా? అయితే ఎక్కడ వెళ్ళి చెప్పు. లక్ష్మికి లక్ష్మికి పత్రంలో విస్తరించిన భాగాన్ని ఏమి గురి చూస్తున్నాడే? అంటారు. చూడు ఈనెలు బాగా వ్యాపించి ఉంటుంది. పత్రదళం వేస్తున్నాడే. ప్రధానంగా ఉన్న ఈనెలు సీను, లక్ష్మి, స్టార్ అప్. సీను, కమ్ హియర్. సీరియస్ గా సీరియల్ జరుగుతుంటే మధ్యలో యాడ్స్ వచ్చినట్టు నేను ఇక్కడ పాటలు చెప్తుంటే అక్కడ మీరు ఆడుకోవడం ఏంటి? దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? కొట్టుకుంటే కొత్త చీర అన్న ప్రోగ్రామ్ టైప్ లో ఒకరు నెత్తి మీద ఒకరు మొట్టకాయలు వేసుకోండి. జనరల్ గా లేడీస్ ఫస్ట్ అంటారు, కాకపోతే ఇది లేడీస్ ప్రోగ్రామ్ కాబట్టి ఇప్పుడు జెంట్స్ ఫస్ట్. సీను, కానీ కానివయ్యా. ఏం మగడవయ్యా నువ్వు? మొట్టకాయ కొట్టమంటే తట్టు వదిలేస్తావా? లక్ష్మి, సీను దిమ్మ తిరిగిపోవాలి. కొట్టు. Come on. 1. చలమయా, ఓ చలమయా. ఓ వస్తున్నానండి. ఈ 2 ట్రాక్టర్ లోడు ఇంట్లో దింపించు. మరి ఆ లోడ్ అండి? రేయ్, కొంచెం కాల్చుకోమంటే ఒళ్ళంతా కాల్చుకోకు. నీకు అనవసరమైన విషయాల్లో తల దూర్చావనుకో తర్వాత దూర్చడానికి తలే ఉండదు. చెప్పించేయి. అలాగేనండి. చెప్పు. అలాగే లేవా? నమస్కారం అన్నయ్య. నమస్కారం. ఏంటి ఇంత ఆలస్యం? డబ్బు తెచ్చావా? తెచ్చానన్నయ్య. అయినా మా ఏ వ్యాపారాలండి? అమ్మపోతే అడవి, కొనపోతే కురివి. ఈ ఏ వ్యాపారాలండి? ఈ దేశంలో ఏ వ్యాపారస్తుడు నాకు లాభం వచ్చిందని నిజాయితీగా ఒప్పుకున్నాడు. కానీ నా కొబ్బరి రేట్ అంటే రేటే. అయ్యా తమరి మాట అంటే మాటే, రేట్ అంటే రేటేనండి అయ్యా. ట్రాక్టర్ పెట్టుకో. కాయలు తింటారా? త్వరగా కానివ్వండి. ఏం చదవయ్యా, ఈసారి కొబ్బరి దిగుబడి ఎలా ఉంది? కాపు మాత్రం బాగానే ఉందండి. దిగుబడి చాలా తగ్గిందండి. కిందసారి 4 ట్రాక్టర్లు వచ్చాయండి, ఈసారి 2 ట్రాక్టర్లేనండి. దిగుబడి ఎందుకు తగ్గిందంటేనయ్యా? అవుతావా? అడిగిన దానికి సమాధానం చెప్తే చాలు. వెళ్ళా. మావయ్య గారు, ఈసారి దిగుబడి ఎందుకు తగ్గిందంటే? అల్లుడి గారు, ఆ వివరాలు నేను అడిగాను. మీ పట్ల నాకున్న నమ్మకాన్ని కించపరచకండి. మిమ్మల్ని నేను ఎప్పుడూ అల్లుడిగా చూడలేదు, నా కొడుకనే అనుకున్నాను. దాయి దాయి దమ్మ కులికే కుందనాల బొమ్మ. ఒరే ముద్దు కృష్ణ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏదో కృష్ణ, ముద్దో ఎద్దో. అబ్బో, పొద్దున్నే గుద్దావు కదరా. అబ్బో, అరే గుద్దడం కాదురా, లేకపోతే గుండె వయసులో పెద్దవారు కదా,
జరిగిందిరా నమస్కారం పెడతామని. నమస్కారం చేత్తోనే కదురా నోటితో కూడా చెప్పొచ్చు. అదేంటో సార్ మీలాంటి పెద్దవాళ్ళని చూడగానే రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది.